హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలక్ష్మిస్ వంటిల్లు. ఈరోజు మన రెసిపీలో చింతపండు పులిహోర. ఈ రెసిపీ చేయమని మన ఛానల్ సబ్స్క్రైబర్ కామెంట్ చేసి అడిగారండి. ఇప్పుడు మనందరి కోసం చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా రైస్ ఉడికించడానికి నేను ఇక్కడ గ్లాసున్నర వరకు రైస్ని తీసుకున్నానండి. అంటే దాదాపు ఒక 1/2 కేజీ వరకు ఉంటుంది. 2 సార్లు కడిగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు చొప్పున వేసుకుని 15 నుంచి 20 నిమిషాల వరకు బియ్యం నానబెట్టుకుని ఆ తర్వాత రైస్ను ఉడికించుకోండి. ఇలా చేయడం వలన అన్నం అనేది ముద్ద అవ్వదన్నమాట. అలాగే మనం కలిపేటప్పుడు కూడా మెతుకులు పొడి పొడిగా వస్తాయి. అన్నం ఉడికేలోపు చింతపండును నానబెట్టుకోవాలి. దానికోసం ఒక చిన్న ఆరెంజ్ సైజ్ అంతా చింతపండుని తీసుకుని ఒకసారి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. నానిన తర్వాత మనం చింతపండు గుజ్జుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే 8 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే 5-6 ఎండుమిర్చిని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకుని మంటను లో ఫ్లేమ్లోకి మార్చి ఇవి లైట్గా వేయించుకోవాలి. మరీ ఎక్కువ వేయించుకోకండి. పెనం వేడయ్యి 2 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేగితే సరిపోతాయి. ఇప్పుడు ఇవి బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ వేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. ఈలోపు మనకి అన్నం కూడా రెడీ అయిపోతుందండి. ఇలా అన్నం వేడివేడిగా ఉన్నప్పుడే మనం గ్రైండ్ చేసిన ఈ పొడిని వేసుకోవాలి. అన్నం చల్లారనివ్వకూడదండి. చల్లారిపోయిన తర్వాత వేస్తే చిరు చేదనేది వస్తుంది. అందుకని ఇలా వేడిగా ఉన్నప్పుడే ఈ పొడిని వేసుకోవాలి. పులిహోరకి మంచి రుచి అనేది ఈ పొడి వల్లనే వస్తుందండి. అలాగే మనకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత అన్నం ఇంకా వేడిగానే ఉంటుంది కదా, దాన్ని చల్లారనివ్వకుండా మూత వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు మినప్పప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగపప్పు వేసుకుని వీటిని మంటను మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ పప్పులన్నీ మంచిగా వేగాలండి. మంచి దోర రంగు రావాలన్నమాట. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చిని కూడా వేసేసుకుందాం. అలాగే 3 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. వీటిని కొద్దిగా వేయించుకోవాలి. ఎండుమిర్చి మాడిపోకుండా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందాక నేను అన్నంలో వేసాను కదా సాల్ట్, అది నాకు కొంచెం తక్కువ అయిందండి, అందుకే ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుని మంటను హై ఫ్లేమ్లోకి మార్చి చింతపండు రసం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా దగ్గర పడింది కదా. గ్రేవీ అనేది ఈ విధంగా ఉండాలండి. దీన్ని పక్కకు తీసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఈ కలిపిన అన్నాన్ని మనం కలుపుకోవడానికి వీలుగా ఒక పళ్ళెంలో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఉడికించిన ఈ చింతపండు పేస్ట్ని కూడా వేసేసుకుందాం. ఈ చింతపండు పేస్ట్ మొత్తం అన్నానికి పట్టే వరకు బాగా కలుపుకోవాలి. మిగిలిన పేస్ట్ కూడా వేసేస్తున్నానండి ఇందులో. ఎక్కడా కూడా ముద్దలు లేకుండా కలుపుకోండి. అంతేనండి, చింతపండు పులిహోర రెడీ అయింది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.